కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ను గెలిపిస్తాయని తేల్చి చెప్తున్నారు. బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది అంటున్న కరీంనగర్ వాసులు తేల్చి చెప్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. కేసీఆర్ బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే బస్ యాత్ర దాదాపు పూర్తయింది. నిన్న కరీంనగర్ పట్టణంలో బస్ యాత్ర తండోపతండాలుగా ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు మద్దతుగా నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సంబంధించిన మహిళలు ఏమనుకుంటున్నారు, బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు నల్లేరుపై నడికేనా, ఇవన్నిటిపై మనతో మాట్లాడడానికి కరీంనగర్ పట్టణానికి సంబంధించిన మహిళలు మనతో ఉన్నారు. చెప్పండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉంది, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం ఎలా ఉంది? నిన్న కేసీఆర్ వచ్చారు కరీంనగర్కి, ఏ విధంగా ఉందంట? కాంగ్రెస్ పార్టీ అంటే అభ్యర్థి ఎవరో తెలియదు ఇంకా జనాలకు. ఆయనకి ఏంటంటే నామినేషన్ వేసిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ అభ్యర్థి 5 సంవత్సరాలుగా గెలిచిన తర్వాత గెలిచిన నియోజకవర్గాన్ని గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వస్తున్నాడు. 5 సంవత్సరాలల్లా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు కరీంనగర్కు. ఒక గుడిదే లేదు, ఒక బడిదే లేదు. గుడుల పేరు బడుల పేర్లు చెప్పుకుంటా రాజకీయాలు చేసి యువతలను రెచ్చగొట్టే మభ్యపెట్టే పనులే చేసిండు తప్ప ఒక్కటి మంచికొచ్చే పని కానీ కరీంనగర్కి చేసింది లేదు. ఎంపీగా ఉన్నన్ని రోజులు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండ్రు. ప్రతి రోడ్లు సుందరంగా తయారు చేసిండ్రు. ప్రతిదీ కరీంనగర్ డెవలప్మెంట్ జరిగిందంటే అది వినోద్ కుమార్ గారి వల్లనే అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే వినోద్ కుమార్ గారు చేతలల్లా చూపెడతారు, చెప్పడం కాదు. కరీంనగర్కి టీటీడీ టెంపుల్ని తీసుకొచ్చిండ్రు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు విఘ్నుడు, విద్యావంతుడు, చదువుకున్న వాళ్ళకు ఓటేస్తే ఐఐటి ట్రిపుల్ కరీంనగర్ నుంచి వెళ్ళి కర్ణాటకకు తరలించకపోతుంటే బండి సంజయ్ అనేటైనా హారతి పట్టిండు. ఇప్పుడు ఎంపీగా వినోద్ కుమార్ ఉండేది ఉంటే ట్రిపుల్ కరీంనగర్కి వచ్చేది, కొట్లాడేటోళ్ళు. మళ్ళీ ట్రిపుల్ కరీంనగర్కు రావాలంటే వినోద్ కుమార్ గారిని గెలిపించుకుంటామని అంటున్నారు. మహిళలుగా ఇప్పుడు ప్రతి మహిళలకు 2500 ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఏ ఇంట్లోనైనా ఏసీ ఫ్రిడ్జ్ ఉన్నది, 200 కూడా అది యూజ్లెస్సే. అది చాలామంది కూడా నాయకుడిని కోల్పోయినామన్న దాని మీద ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎంపీ వినోద్ అన్న రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న మెజార్టీ వినోద్ అన్నకి ఇవ్వాలని అందరు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఆయన అన్నట్టు నిజంగా 2 కోట్ల ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులే ఉంటారు కదా అన్న. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అందులో సగం కూడా ఫుల్ఫిల్ చేయలేరు ఇప్పటికీ. ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ పరిస్థితి అంటే గెలుపు నల్లేరుపై నడికే అని చెప్తున్నారు. ఇవాళ మీరు కూడా కరీంనగర్ అంతా పట్టణం అంతా తిరిగారు. కరీంనగర్ యువత ఏమనుకుంటారు ప్రత్యేకంగా? ఒక్కటన్నా, వినోద్ అన్న ఎడ్యుకేటెడ్ లీడర్, చదువుకున్న వ్యక్తి. ఏదైతే నిన్న కరీంనగర్ మనం రోడ్ షో చూసామో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ గెలిచే సీటు తెలంగాణలో కరీంనగరే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అని పక్కా చెప్తున్నా. బంపర్ మెజార్టీతోని వినోద్ అన్న గెలుస్తుండు, పార్లమెంట్కి వెళ్తుండు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అని కొంతమంది నాయకులు అంటారు. మరి బీజేపీకి ఎందుకు వేయాలి, కాంగ్రెస్కి ఎందుకు వేయాలి? పార్లమెంట్లో తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆనాడు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ తెచ్చారు. ఇప్పుడు ఒక 8-9 మందిని ఇస్తే మరీ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడతారు. చాలా స్పందన ఉంది బస్సు యాత్రకు. అయితే అసలు ఊహించని విధంగా బస్సు స్పందన ఉంది సార్కి. ఆ స్పందనను తట్టుకోలేకనే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటయ్యి సార్ యాత్రను అడ్డుకోవాలని చెప్పేసి నోటీసులు ఇప్పించుడు కానీ ఇంకా వేరే విధంగా నిన్న కేటీఆర్ గారి షోలో వాళ్ళతోని డ్రామాలు వేయించడం కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నారు. అర్థమైపోయింది వాళ్ళకు కూడా. దాదాపు టీఆర్ఎస్ మెజారిటీ సీట్లలో గెలుస్తుంది, మళ్ళీ ప్రభావం నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న భయంతోనే వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు. ఈ రోజే వారం, రేపే వారం, ఎల్లుండే వారం, ఈ వారాల పేరు చెప్పి గడుపుట 5 సంవత్సరాలు గడిపేసిండు. కరీంనగర్ చేసింది ఏమి లేదు. ఆ వారాల పేరు మీద గడుపుకునే బండి సంజయ్ కావాలా, లేకపోతే మీకోసం మీ ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపించి ఆయన గలం గట్టిగా మాట్లాడి కరీంనగర్ ప్రజలకు ఏమేం కావాలో వాళ్ళ వరాలు కురిపించే నాయకుడు కావాలా? దాన్ని చూజ్ చేసుకొని మీరు 13 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటేయాలని కోరుతున్నాను. ఓకే, ఇది కరీంనగర్ ఎవరిని గదిలించినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను ఇవాళ ఖచ్చితంగా ఓటుగా మలుచుకున్నారు. ఖచ్చితంగా 13వ తేదీ నాడు ఏదైతే బీజేపీ కాంగ్రెస్లో బుద్ధి చెప్తారో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకుంటారని చెప్పేసి కూడా కరీంనగర్ సంబంధించిన యువతంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్.